హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలోని స్పెషల్ సమ్మర్ సీజన్లో వచ్చే మామిడికాయతో మామిడికాయ పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మామిడికాయ పప్పుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తుంటారు. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్ అయిపోయేలోగా ఒక్కసారైనా సరే ఇలా మామిడికాయ పప్పుని తయారు చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఈ సైజు మామిడికాయని తీసుకొని దానిపైన చెక్కుని తీయండి. ఇలా మామిడికాయ పైన ఉన్న చెక్కుని తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మామిడికాయ పులుపుని బట్టి మామిడికాయని తీసుకోండి. పులుపు తక్కువైతే ఒక కాయ వేస్తే సరిపోతుంది, మరియు పులుపు ఎక్కువ ఉంటే అస్సలు తినలేరు. పులుపు బాగా ఎక్కువగా ఉంటే సగం కాయ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులోకి గ్లాసున్నర వరకు కందిపప్పును తీసుకొని అందులో వాటర్ పోసి 1-2 సార్లు బాగా కడగండి. ఇలా కడిగిన వాటర్ని వంపేసేసి తర్వాత అందులోకి 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల వరకు వాటర్ని పోయండి. 1/2 గ్లాస్ కందిపప్పుకి 1 గ్లాస్ వాటర్ సరిపోతాయి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అందులో వేసి అందులోనే ఒక 3 పచ్చిమిరకాయల మధ్యకు చీల్చి వేయండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి అందులో 1/2 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేయండి. ఆ తర్వాత కుక్కర్ కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లోనే స్టవ్ ని అడ్జస్ట్ చేసుకొని ఒక 5 విజిల్ని రానివ్వండి. ఈ కందిపప్పు పులుపుతో ఉడుకుతుంది కాబట్టి తొందరగా ఉడకదు, అందుకని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని 5 విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత కుక్కర్ మూత తీసేసి చూస్తే పప్పు మొత్తం కూడా ఉడికిపోతుంది. ఆ తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి పప్పు గుత్తితో పప్పును మెత్తగా మెదుపుకోండి. సాల్ట్ను ముందుగానే వేసి ఉడకబెడితే పప్పు తొందరగా ఉడకదు, అందుకని ఉడికిన తర్వాతనే సాల్ట్ని వేసుకోండి. ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత పప్పు మరి గట్టిగా ఉంటే అందులోకి కొంచెం వాటర్ని పోసుకోండి. తగినన్ని వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత పప్పులో కలపడానికి తాలింపుని రెడీ చేసుకోండి. తాలింపు కోసం ముందుగా 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. అందులోకి కాసిన తాలింపు గింజలు, కొంచెం మినప్పప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసి ఎర్రగా ఫ్రై చేయండి. అందులోనే 2 ఎండుమిర్చిని తుంచి వేసి 2 రెబ్బల కరివేపాకుని వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తాలింపుని పప్పులోకి వేసి కలుపుకోండి. అంతే, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పప్పు రెడీ. ఈ మామిడికాయ పప్పు రైస్లో కానీ చపాతీలో కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే దొరికే ఈ మామిడికాయతో మీరు కూడా మామిడికాయ పప్పును తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకునే మరిన్ని వీడియోస్ కోసం లక్ష్మీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.